హలో నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మీ యాంకర్ రచన. మరి ఈ రోజు అయితే గెస్ట్ ని తీసుకురాలేదు, చిచ్చర పిడుగులను అయితే తీసుకురావడం జరిగింది మీ అందరి ముందుకు. అంటే ప్రత్యేకంగా మాట్లాడుకున్నట్లయితే ఈ ప్రస్తుతం పాకిస్తాన్ ఇండియా మధ్యలో జరిగిన ఒక ఆపరేషన్ సింధూర్ గురించి అయితే ఒక పాట పాడడం కూడా జరిగింది. ఈ యొక్క పిల్లలు అంటే ఫస్ట్ నేను వచ్చిన కాడ నుంచి అయితే ఇప్పటి వరకు ఆగడం లేదు. వాళ్ళ అల్లరి చూసి నేనే మౌనంగా ఉండాల్సి వస్తుంది. సో వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీకే అర్థమైపోతుంది. ఇప్పుడు డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్, చూసారు కదా అట్లుంటది వీళ్ళతోని. సో ముందుగా వందే మాతరం సాంగ్ తో స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సో ఒక మీరు ఫ్లాగ్ కూడా తెచ్చుకున్నారు కదా, ఫ్లాగ్ పట్టేసుకోండి. వందే మాతరం సాంగ్ స్టార్ట్ చేద్దాం. మదర్ పట్టుకో, నిహారిక. ఓకే డన్, కింద పెట్టాను, ఓకేనా? సో 3, 2, 1 అంట స్టార్ట్ చేయండి, ఓకేనా? 3, 2, 1. వందే మాతరం, 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 వందే మాతరం. ఓకే, మీరు స్కూల్లో మనకి ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే జరుగుతుంది కదా, అప్పుడు వాడతారా సాంగ్స్? ఏం పాడినప్పుడు అప్పుడు? పాడతారా? పాడండి ఒకసారి. స్టార్ట్. జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కళ గంగా, వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా, తవ శుభ నామే జాగే, తవ శుభ ఆశీష మాగే, గాహే తవ జయ దాత, జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత, జయ హే జయ హే జయ హే జయ 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 హే జై హింద్. సూపర్ అసలు నిజంగా. సో ముందుగా మీ అందరి పేర్లు తెలుసుకొని మీరు ఏం చదువుతున్నారో మాట్లాడుకుందాం. తర్వాత ఈ ఆపరేషన్ సింధూర్ పాట వాడుకుందాం, ఓకేనా? సో ముందు నీతో స్టార్ట్ చేస్తే, వచ్చిన కా నుంచి ఆగుతలేవు. సోఫా మీద ఎట్లా కూర్చుంటానో నాకైతే ఇప్పటికి అర్థమైతలేదు. ఓకే, నీ పేరు చెప్పియా. పేరు చెప్పడం అంత ఆలోచించడం చెప్పాలని వద్దా? లక్కీయా అంటే ఎప్పుడు లక్ ఉంటుందా నీ వెనుక? ఉంటదా? ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు? 4th. ఇంతసేపు బాగానే మాట్లాడినావు కదా, ఎందుకు మర్చిపోతున్నావు? ఏం టెన్షన్? ఏం టెన్షన్ ఉన్నావు చెప్పు. నెక్స్ట్ ఏం సాంగ్ వాడదామనా? ఏ స్కూలా? గవర్నమెంట్ స్కూలా? ఇప్పుడు 4th అయిపోయింది, ఇప్పుడు 5th క్లాసా? లేకపోతే 5th అయిపోయింది 6th క్లాసా? 5th కి వెళ్తావా? ఎగ్జామ్స్ అయిపోయినాయి, సమ్మర్ హాలిడేస్. ఎంజాయ్ చేస్తున్నావు? బాగా చేస్తున్నావు. సాంగ్ వాడైతే ఎంజాయ్ చేస్తున్నావు ప్రజెంట్. సో నెక్స్ట్ నీ పేరు? సోను. సోను సుధా. ఏం చదువుతున్నావు? 9th. ఇప్పుడు 9th? అమ్మ అట్లా కనిపిస్తలేవు, సైలెంట్గా ఉన్నావు. ఏమైంది? ఇప్పటి వరకు ఇద్దరు బాగా మాట్లాడిండ్రు కదా, మరి ఇంటర్వ్యూలో మాట్లాడట్లే, సైలెంట్ గా చెప్తున్నాడు. అడుగు. ఇంతకు ముందు కింగ్ అన్నారు కదా, కాలర్లు ఎగిరేసిండ్రు కింగ్ అనే. ఇప్పుడు ఏమైంది? ఓకే, నీ పేరు? నిహారిక. ఒక డైలాగ్ చెప్పు. అందం అంటే నిహారిక, నిహారిక అంటే అందం. అబ్బా, అంతే అంటవా? నిహారిక అందంగా ఉందా? క్యూట్ గా ఉన్నావు. ఏ క్లాస్? 5th కి వెళ్తా. 5th కి వెళ్తా. 5th క్లాసా? ఇంతే ఉన్నావు? జంప్ చేసినావా? చదువుకుంటూ వెళ్తున్నావా? జంప్ చేసినావా? క్లాస్ ఏమన్నా జంప్ చేసినావా? లేదా చెప్పు. చేసిన. ఏ క్లాస్ చదవలే? చదివినా. అన్ని క్లాసులు చదివినావా? మరి ఇంతే ఉన్నావు 5th క్లాసా? నమ్ముతారు ఎవరన్నా అడుగు చెప్తే? నమ్ముతారు. నమ్ముతారా? నమ్ముతారు. ఓకే, ఫస్ట్ క్లాస్ వస్తావా, సెకండ్ క్లాస్ వస్తావా? క్లాస్ లో
చదవవా? చదువుతా. మరి ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా? సెకండ్ క్లాస్. సరే మీ ఇంటికి వచ్చి ఇప్పుడు చూస్తా ఇంత తర్వాత ఏ క్లాస్ వస్తావు, ఫస్ట్ క్లాస్ వస్తావు, సెకండ్ క్లాస్ వస్తావు, ఓకేనా? చిచ్చర పిడుగు. నా పేరు శృతి. నీ పేరు శృతి. ఏం చదువుతున్నావు? 6th. అయిపోయిందా? 7th ఇప్పుడు? 5th అయిపోయి 6th. ఇప్పుడు 6th. మీరు క్లాస్మేట్సా? కాదు, వేరు వేరు స్కూలా? వేరు స్కూల్. వేరు వేరు స్కూలేనా? వచ్చింది ఇప్పుడు, వచ్చిండు నీ దగ్గరకు వచ్చేసరికి అందుకుంటాను. ఇక్కడ పక్కన కూర్చుంటా. కూర్చోవా? అద్దాలు వచ్చినాక కూర్చుంటావా? ఓకే. ఎగ్జామ్స్ అయిపోయినాయా? బాగా రాశారు అందరూ? అంటే రిపోర్ట్ వచ్చిందా? రిజల్ట్ వచ్చిందా? రాలేదా? నీకు రాలేదా? నువ్వు ఫెయిల్ అయినట్టున్నావు అందుకే. నాకు తెలుసు నువ్వు. అందరు పాస్ అయ్యారా? ఓకే. నీ పేరు? మానస. ఓకే. మానస మీద ఒక పాట పాడు. పాట లేదా? పాట ఉంది కదా. నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే. పాడు. మానస గురించి పాట పాడుతుండే లక్కీ. ఎట్లయితే నువ్వే ఎందుకున్నావు కదా మానస అనగానే పాట. ఇక వీళ్ళు ముగ్గురు ఇట్లా నీకు ఎవరు మంచిగా అనిపిస్తారు? అంటే ఇద్దరు ఒకటి అంటే దోస్తులా? మరి మీరు ఒకటిగా అంటే నాకు మీరు ఏ విధంగానో అనుకున్నాను నేను. డౌట్ వచ్చింది కదా నీకు ఏంటి? ఓకే. ఆపరేషన్ సింధూర్ గురించి పాట పాడింది కదా, సో మీకు ఎట్లా అనిపించింది చెప్పుండ్రా? ఏంటి అందంగానా? ఏమనిపించింది? అందంగా అనిపించిందా? హ్యాపీగా అనిపించిందా? సో అంటే ఈ యొక్క పాటలు పాడతారని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? ఇప్పుడు అనుకోవాలి. ఇప్పుడు అనుకుంటున్నారు, నెక్స్ట్ పాడాలని కూడా అనుకుంటున్నారు. అంటే మీకు ఏమేమి అవ్వాలని ఉండి ఒక్కసారి చెప్పండి. అంటే నార్మల్ గా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు పోలీస్ అయినా ఆర్మీ అయినా, సో ఎందుకు పోలీస్ ఆర్మీ అని అనుకున్నావు? నాకు చిన్నప్పటికే నాకు డ్రీమ్ ఉండేది. ఏంటిది? పోలీస్ అయ్యి గన్ పట్టుకోవాలి, ఎవరిని షూట్ చేద్దామని. ఎవరైనా షూట్, ఎవరిని షూట్ చేస్తే ఎవరైనా అంటే దొంగల్ని. ఇంకా ఆర్మీ గిట్ట ఎందుకు? ఆర్మీలో గన్స్ ఎక్కువ ఉంటాయి కదా. నీకు గన్స్ ఇష్టమా? ఎటైనా బయటకు పోతే గన్లే కొనుక్కుంటావు ఏంది? నాకు తెలిసి శృతి గన్ను వెలిచేటట్టే ఉన్నది మీ మీద కూడా. జాగ్రత్తగా ఉండండి మరి. ఏంటిది వచ్చేది బయటికి? ఇట్లా అంటే ఇట్లా వస్తాయని అంతేనా? ఓకే. నీకు మానస డాక్టర్ అవ్వాలని ఉంది. అవుతావా? సింగర్ అవుతావా? డాక్టర్ ఖచ్చితంగా అవుతావా? చిన్నప్పుడు సింగర్ అవుతాం, పెద్ద డాక్టర్. అట్లా మరి ఇప్పుడు సింగర్ ది కంటిన్యూ చేయరా తర్వాత? ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి అవుతావు. నువ్వు డాక్టర్ అవుతావు, నీ హారిక హీరోయిన్ అవుతుందా? హీరోయిన్ అనగా నవ్వుతున్నావు. హీరోయినా అవుతావా? అయితా. హీరోయిన్ అవుతావు. ఏమైతావు? నేనా సింగర్. ఇప్పుడే హీరోయిన్ హీరోయిన్ అవుతావా? సింగర్ కూడా అవుతా. రెండు అవుతావా? రెండు అవుతా. ఇంకేంది, వాళ్ళకి డైరెక్టర్ వాళ్ళకి ప్లస్ అవుతుంది పో. హీరోయిన్ సింగర్ రెండు కలిసి వస్తాయి. సరే ఇప్పుడు సింగర్ అవుతావు కదా, ఒక పాట పాడవా? ఒక పాట పాడు. నీకు ఏ పాట ఇష్టం ఆ పాట పాడు. వాళ్ళు అట్లనే అంటారు, నువ్వు వాడు, నన్ను చూసి వాడు, వాళ్ళని చూడకు. ఒక పాట పాడు. మీరు అట్లా అంటారు, పాట వస్తే పాడు, ఏం కాదు, వాళ్ళు అట్లనే అంటారు, పాడు. నీకేమి ఇష్టం పాట? ఎక్కువ ఏది తింటావు? పాడు. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే. పాడండి పాడండి, బాగా పాడుతుంది. పాడు పాడు.
ఓకే నిజంగా సింగర్ అయితే ఇప్పుడు నువ్వు ఇక నెక్స్ట్ నువ్వైతావు సరే నువ్వైతావు కదా నువ్వు పాట పాడు. అందరిది ఒక మాట ఉనికిస్తాం రా బేటా గోటే లేదు చూసుకోరా. ఎవరిని వానికి ఇస్తాను నువ్వు వానికి ఇష్టట్టే కనబడుతున్నావు. అదే వానికి ఇస్తాను ఎందుకు వానికి. సో అంటే మీ ఇద్దరు ఫస్ట్ వచ్చిన కాడ నుంచి ఇద్దరు బాగా క్లోజ్ గా ఉన్నారు కదా, ఇద్దరు ఒక ఫ్రెండ్షిప్ కదా మీ ఇద్దరిదే. అదే దోస్తాన్ మీ ఒక పాట పాడుతారు ఇద్దరు కదా. ఇంకోటి ఓకే. సో ఇప్పటి వరకు అయితే ఇట్లా నడిచింది, దీన్ని మళ్ళీ తర్వాత కంటిన్యూ చేద్దాము. సో ప్రజెంట్ అయితే ఆపరేషన్ సింధూర్ గురించి పాట పాడిండ్రు కాబట్టి ఆ సాంగ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిగతా దాంట్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే డన్. 3, 2, 1 అనాలా? ఓకే 3, 2, 1 గో. సింధూర్ 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 భరత మాత నడిన సింధూర్ సింధూర్ మా భరత మాత నడిన సింధూర్ 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 భరత మాత నడిన సింధూర్ సింధూర్ మా భరత మాత నడిన సింధూర్ సింధూర్ వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం భారత మాతాకు జై భారత మాతాకు జై భారత మాతాకు జై 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 భారత మాతాకు జై భారత మాతాకు జై భారత మాతాకు జై 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 ఉగ్రవాదము కల్లి సమేస్తాం మా దేశం తెరవస్తే తన్ని తరిమి కొడతాం మా దేశం తెరవస్తే తన్ని తరిమి కొడతాం పాకిస్తాన్ కొడుకులారా పారిపోండి పారిపో పెహల్గాం దాడికి తప్పదు మీ అంతం పెహల్గాం దాడికి తప్పదు మీ అంతం పెహల్గాం దాడికి తప్పదు మీ అంతం నరేంద్ర మోడీ జై ఇండియన్ ఆర్మీ జై వీర జవాన్ జై మా సైనికులకు జై వీర జవాన్ జై మా సైనికులకు జై వీరులకు జై శూరులకు జై సమరానికి సై సై వందే మాతరం 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 వందే మాతరం 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 వందే మాతరం 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 వందే మాతరం 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 వందే మాతరం వందే మాతరం. నువ్వే. భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై 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 జవాన్ జై 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 జవాన్ జై జవాన్ జై జవాన్ జై 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 జవాన్ జై జవాన్ జై జవాన్ జై 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 జవాన్ జై జవాన్ జై జవాన్. సూపర్, నిజంగా మీ అందరికి సెల్యూట్. నిజంగా నాకెందుకు మీరు వాడిండ్రు అంత మంచిగా పాట, వాళ్ళ గురించి థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేయాలి, మీలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తేనే మీరు నెక్స్ట్ జనరేషన్ కి ఇప్పుడున్న జనరేషన్ కి మంచి ఒక హైట్ పొజిషన్ లో ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్, నిజంగా చాలా బాగా పాడిండ్రు. అంటే ఈ ఒక్క పాట పాడినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? ముందుగా మీ లోపల ఎలా ఫీల్ అయ్యారు మీరు? చాలా అంటే ఆనందంగా ఈ పాట ఫేమస్ కావాలని ఇంకా కోరుకుంటారా? ఆల్మోస్ట్ ఫేమస్ అవుతారు. ఎందుకు అనంటే ఆపరేషన్ సింధూర్ మనందరం చూసినాము, మీరు కూడా చూసారా మొత్తము. సో దాని గురించి పాట ఇప్పటి వరకు దాదాపు పిల్లలు ఎప్పుడు ఈ విధంగా పాడలేదు. ఫస్ట్ టైం మీరు పాడిండ్రు కాబట్టి మీ కష్టానికి ఖచ్చితంగా ఫలితం ఉంటది. ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేస్తారు మిమ్మల్ని. ఓకేనా? ముందే ఓకే నీకైతే? ఓకేనా నీకు కూడా? ఓకే. అంటే ఈ సాంగ్ ఇంత బాగా రావడానికి సపోర్ట్ ఎవరు మీకు? అసుర మాస్టర్. సో మీరు అందరు అసుర మాస్టర్ కి ఎట్లా తెలుసు? కాలనీలో అవునా? చాలా బాగా పరిచయం అవునా? ఓకే. అంటే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి మిమ్మల్ని పాడించి మిమ్మల్ని నేర్పించి ఒక ఐడియాతో తీసుకొచ్చారు. ఒకళ్ళే ఫేమస్ చేస్తే ఎట్లుంటుంది? అన్నీ ఫేమస్ చేస్తాను కదా, వాళ్ళకి ఫేమస్ అయ్యేది అని అసుర మాస్టర్ అయ్యి. అంటే అసుర మాస్టర్ ఫేమస్ లేడా? చాలా ఫేమసా? ఇప్పుడు మిమ్మల్ని ఫేమస్ చేద్దామని తీసుకొచ్చిందా? ఓకే. నిన్ను ఫేమస్ చేస్తున్నా అయినవా? ఆల్రెడీ మోడల్ కదా. ఎవరికి మోడల్?
ఎవరు మోడల్ మేము గ్యాంగ్ మోడల్. మీ గ్యాంగ్ మోడల్ ఆయన హైదరాబాద్ మోడల్. సిద్దిపేట మోడల్. సిద్దిపేట మోడలా? ఓకే, ఆపరేషన్ సింధూర్ అయిపోయింది కదా, అవి తీసేద్దాం. సో ఇంత బాగా పాడిండ్రు కదా, ఇంత బాగా వచ్చింది పాట కూడా. ఎన్ని రోజుల్లో నేర్చుకున్నారు? 4-5 days. 4-5 days పట్టిందా? సో మీ అందరిని అసురబాలు ఎట్లా ఓపిక పట్టిండో అర్థమైతలేదు నాకు. ఎట్లా ఓపిక పట్టుతారు కాబట్టి మీ అల్లరి ఓపిక ఉంటది కాబట్టి ఓపిక పడతారు. అసురబాలకు ఓపిక ఉందా? చాలా 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 ఓపిక ఉందా? అందుకని మిమ్మల్ని భరించిందేమో. నాకు ఒక అర్ధ గంటకే చెవులు పోతున్నాయి, ఇంకా కొన్ని రోజులు అయితే ఇట్లా అదే పెట్టుకోవాలి. నేను మర్చిపోయి నాకు ఇట్లుంటారో నాకు తెలియదు, వచ్చినాక తెలిసింది అమ్మో అనుకున్నా, ఇప్పుడు అర్థమైంది. సో ఆపరేషన్ సింధూర్ గురించి వాడిండ్రు సార్. పాకిస్తాన్ వాళ్ళు చంపడం ఇట్లా చేస్తున్నారు జవాన్లని, సో కొందరు చనిపోవడం కూడా జరిగింది. సో ఒకవేళ పాకిస్తాన్ ఇండియాకు వస్తే ఏం చేస్తారు అనేది ఒక్కొక్కరిని అడుగుతా, చెప్పండి. లక్కీ, నేను చంపి వాడేస్తావా? ఓకే, సోను? ఏం లేదు, మా దోస్తుగా పిలుస్తా, ఖాళీ చంపి వాడేస్తారు అంతే. అంతే, పూరా మాస్ అంతేనా? ఓకే, నిహార్కి ఏం చేస్తావు? చంపేస్తావా? శివశక్తి మొత్తట్లా కత్తితోనా? దేంతో చంపుతావు? కత్తేనా? ఓకే, నరేంద్ర మోడీ మన దాకా తీసుకొని రావడానికి అంతవరకు రాదంటవా? ఒకవేళ వస్తే సంపాదన బొంద పెట్టేస్తావు వెంటనే, అంతేనా? మానస నువ్వేం చేస్తావు? గన్ తోటి 26 bullets ని కాలుస్తా. 26 bullets కాలుసిస్తావా? అంతే, ఫిక్స్ అయినరా? అందరు కలిసి ఒకసారి చెప్పు, చెప్పండి. పాకిస్తాన్ ఒకవేళ ఇండియాకి వస్తే ఏం చేస్తారు? తన్ని తరిమి కూడా. పాట ఉంది, గుర్తుందా? వచ్చా పాట? లక్కీకి వచ్చి పాడు, ఆ పాట పాడు. తరిమి కొడదాం పాట ఉంటది కదా. పాకిస్తాన్ కొడుకులారా పారిపోండి, అమ్మా, నిహారిక పాట వచ్చే వరకు ఊపు వస్తుంది, నార్మల్ గా అయితే సిగ్గుపడుతుంది. పాట బాగా పడుతుంది, పాట వచ్చేసరికి ఎనర్జీ మొత్తం పాట మీద పెడుతుంది. నోరుతోనే వాడుతుంది, ఎనర్జీగా వాడుతుంది. ఎట్లా వాడతాం? నోరుతో వాడతాం కదా. అంతే అంటవా? సో ఇంతవరకు అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పుడు నార్మల్ గా మీరు ఆ పాటలు కాకుండా ఆపరేషన్ సింధూర్ పాట పాడడం జరిగింది. సో నార్మల్ గా కొన్ని పాటలు, కొన్ని డైలాగ్స్ మీకు వచ్చని విన్నాను. సో అవి కూడా మీరు చెప్తే వినాలని ఉంది నాకు. ఓకేనా? సో ముందు ఎవరితో స్టార్ట్ చేయాలి? అక్కడి నుంచా? గర్ల్స్ ఫస్ట్, బాయ్స్ ఫస్ట్? లేడీస్ ఫస్ట్. గర్ల్స్ ఫస్ట్. ఒప్పుకున్నారులే లాస్ట్ కి అయితే. లేదు, ఫస్ట్ డైలాగ్స్ చెప్పుకుందాం. ఓకేనా? సో ఇప్పటి వరకు పాటలు పాడుకున్నాం కదా, డైలాగ్స్ చెప్పుకుందాం. ఓకేనా? మానసతో స్టార్ట్ చేద్దాం. సరే, ఎప్పటి నుంచి అటు నుంచి స్టార్ట్ చేస్తున్నాం, ఇప్పుడు ఇటు నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, మానస డైలాగ్ చెప్పు. మానస్ అంటే ఫ్లేవరెంట్ కాదు, వైల్డ్ ఫైర్. తగ్గేదేలే, సూపర్. ఓకే, నెక్స్ట్. నన్ను ఆడపులు అంటారా బాయ్? నిన్ను ఆడోడు ఎవడు అంటలేదు. ఓకే, అందం అంటే నిహారిక, నిహారిక అంటే అందం. సాయి పల్లెవా? నిహారికనా? నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు చెప్పు? ఫేవరెట్ హీరో ఎవరు లేరు. హీరోయిన్ ఎవరు? సాయి పల్లవి. సాయి పల్లవేనా? నువ్వు డైలాగ్ చెప్పిగా. అర్షుడు కేకలు. చిన్న చివరిసన ఒకరు బాయ్, నువ్వు నా జొలగోస నేనట్లు కూడా బాయ్ వేసి పడేస్తా బాయ్. వేసి పడేస్తావా? మాస్ మొత్తం ఊర మాస్. ఏం తింటావు రోజు? చికెన్ తింటావా? చికెన్ మటన్ ఏముండదు మన పాచి పులుసు. పాచి పులుసు అంతేనా? చికెన్ మటన్ బోటి అన్ని తింటావా? అన్ని తినా. నాన్ వెజ్ ఇష్టమా బాగా? నాన్ వెజ్ కాదు, నాన్ వెజ్ అన్నా. నాన్ వెజ్ కాదు, పచ్చి పులుసు. పచ్చి పులుసు ఇష్టమా? చికెన్ తింటావా? చికెన్ తినా, మటన్ తింటా. అనుకున్నా నువ్వు. ఓకే, సోను మోడల్ అంటారా బాబు? సిద్దిపేట మోడల్ అన్నట్టు సోను మోడల్ మోడల్ అంటారా బాబు? నిన్న అవును, నన్ను ఆల్రెడీ మోడల్ ఉండగా సిద్దిపేట
2.0 నాకు నేర్పినాక అంతేనా? మళ్ళీ చెప్పవా? ఒకసారి చెప్తావా? చెప్పొద్దు అట్లా. ఇప్పుడు సో మీ అందరికి నాన్ వెజ్ ఇష్టమా? నాన్ వెజ్ కాదు, కూరగాయలు ఇష్టం. కూరగాయలు ఇష్టమా? అనుకున్నా నీకు కూరగాయలే. కూరగాయలే అనుకుంటాడు రోజు మార్కెట్ లో. అవునా? అరే పుష్పడి జాబు రోడ్లు ఉత్తరి ఇక పూసలు అడుగుతాడు. శృతి బ్యూటీ. అయితే ఓకే, మీకు ఇన్స్టాగ్రామ్ ఉన్నదని కూడా ఇప్పుడు విన్నాను నేను. సో ఎవరెవరికి పేర్లు ఏమేమి ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ లో నేను ఫాలో కావాలనుకుంటున్నా? నాకు శృతి బ్యూటీ. శృతి బ్యూటీ ఎందుకు పెట్టుకున్నావు? ఎందుకు పెట్టుకున్నావు అట్లా? నందాని కోసం పెట్టుకున్నా. వా, నీ అందరి కోసం పెట్టుకుంటావా? అదే వైద్య ఏంది? నీకు ఉందా లేదా? మానస నీకుందా? మనకు అవన్నదు. యూట్యూబర్ యూట్యూబ్ ఉందా? ఏంటిది? యూట్యూబ్ అంటే బాలకే అసలు బాలు వస్తురాడా? సోన నీకుందా? ఏంటిది? స్మార్ట్ బాయ్స్. బా, ఆ ఫోన్ సోన్ అది ఆ? అంటే ఫోన్ ఓహో అందుకు. గడుకు కూడా ఓకే, సో డైలాగ్స్ అయిపోయినాయి. సో పాటలు కూడా వాడుతున్నారు కదా? ఒక్కరొక్కరు కాదు, ఒక్కొక్కరు కాదు. ఎందుకు ఒక్కొక్కరు అంటే? మా ముగ్గురం ఒక్కొక్కరు ఒక్కొక్కరు వాడు. వాళ్ళిద్దరు వాడుతురు కదా, మేము ముగ్గురం వాడుతాం. అంతేనా? ఓకే డన్. ఫస్ట్ బాయ్స్ నుండి స్టార్ట్ చేయరు. మీరు డిసైడ్ కాలే ఇంకా పాట? ఓకే, మీరు డిసైడ్ కాండి. సో మీరు వాడండి. సూపర్, నిజంగా బాగా వాడారు వాళ్ళు. ఎందుకు డిస్టర్బ్ చేస్తారు వాళ్ళని పాపం? ఇప్పుడు మేము డిస్టర్బ్ అయిపోతాము. ఓకే, ఇప్పుడు చూపాలి కాబట్టి వదులుతున్నారు అక్క. మున్సిపాలిటీ. ఓకే, ఇప్పుడు వాళ్ళు వాడతారు. ఓకేనా? సరే స్టార్ట్. డిసైడ్ అయిందా? ఇంకా డిసైడ్ కాలేదా? ఓకే, పాడిగా. మనం ఏమైంది? ఎందుకు అవుతురు? గంతే వచ్చా? నాకు ఆ పాట రాదు. సరే, ఏం పాట పాడండి రేపు? ఏం పాట పాడుతుంది? నీకు ఏ పాట ఇష్టం అదే పాట పాడక్క. నువ్వేం చెప్తే వాడతా. నాకు గుర్తే లేవు పాటలు. పాట పాడక్క. నీకు ఏ పాట వస్తా పాట పాడు. అక్కగో నువ్వు యాంకరింగ్ చేయాల్సింది వీళ్ళు చేస్తారు నీ వల్ల. అంతే ఉంది. నా యాంకరింగ్ వాళ్ళు చేస్తారు, వాళ్ళు నాకు క్వశ్చన్లు ఇస్తారు. ఏం పాట పాడాలి చెప్పు నీ హారికి? ఒక పాట చెప్పు, నీకు ఇష్టమైన పాట చెప్పు. ఇష్టమైన పాట నువ్వేం చెప్తే వాడేస్తాను. ఏం పాట పాడతా చెప్పాలా? చెప్పు. బుజ్జి తల్లి సాంగ్ పాడు. బుజ్జి తల్లి సాంగ్ ఆల్రెడీ అయిపోయింది కదా? ఇంకో పాట చెప్పు. కార్తీక కళ్ళు పాడు. అందరం పాడదాం. నాకు రాదు. ఓకే, నాకైతే రాదు. మెరసిపోయే పిల్లగా నిన్ను చూసి ఓకే. సో నార్మల్ గా ఇంతకు ముందు ఒక పాట పాడిండ్రు, ట్రెండింగ్ సాంగ్. కాదు, నీకోసం అది కూడా కాదు. నేను వచ్చినాక ఒక పాట పాడు, నాకు కూడా గుర్తు. అది కాదు. కళ్ళు రెండు గుర్తుందా? శ్రీవల్లి. ఓకే, శ్రీవల్లి పాట పాడతారా? ఇంకొక 2 నిమిషాలు అయితే నీ కళ్ళకి వెళ్ళి కళ్ళు బయటకు వచ్చేటట్టున్నాయి. అట్లా పాడతాను, అందుకే అద్దాలు పెట్టుకుంటాడు కనబడకుండా. మీకు ఫోన్ పే ద్వారా 50 రూపాయలు వచ్చాయి. థ్యాంక్ యూ బాస్. బాగా విన్నట్టున్నారు కదా పేటిఎం అది. అదా? ఓకే, అందరు కలిసి ఇప్పుడు అందరు కలిసి ఒక పాట డిసైడ్ అయ్యి అందరు కలిసి ఒక పాట అంటే స్లో సాంగ్ మంచిగా పాడండి. లుకింగ్ సూపర్ నువ్వే. అదే మళ్ళా నీ గురించే వాడతాను. మీ ఫ్రెండ్ మా ఫ్రెండ్ నా గురించి వాడుతుంది. ఎవరి గురించి వాడతాడంటవా? అబ్బో. సో అందరు కలిసి ఒక స్లో సాంగ్ పాడతారా? మాకేం రాసాంగ్ అయిపోయింది ఈ సాంగ్. నాకైతే నేను సింగర్ అవుతా కదా, యాంకర్ ఎందుకైతే. నా పేరు రచన. శృతి. సందర్శోపా ఎన్న
వస్తలేదు ఇక. ఇగో ఏమో మానస మానసది వాడు పెట్టు. యము మానస అన్న. పానిపప్పు ప్యాన్. ఓకే, మరి నిహారికది పాడు. ఫ్లై బాయ్ ఎక్కడ పాడు. కంటిన్యూ చెప్పండి, డైలాగ్ మంచి చెప్పండి. మంచిగా చెప్పండి. మళ్ళీ సో కంటిన్యూగా ఒక్కొక్కరి పేరు చెప్పాలి మొత్తం. వచ్చింది చెప్పండి. బిల్లా వేసుకోండి కిస్ పోగొట్టండి. పోగొట్టుకుంటారా మీరు? ఇస్తావా? మొత్తం ఇచ్చేసి వేసుకోండి థ్యాంక్ యూ. ఈ విక్స్ కాదు కదా, సెంటర్ ఫ్రెష్ కదా. ఉంది 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 కనమల్లి. అమ్మో నిన్ను చూసే వరకు నాకు ఇది కూడా కనబడతలేవు. థ్యాంక్ యూ లక్కీ. థ్యాంక్ యూ Same to you. దేనికి సేమ్ టు ఓకే. శృతి మీద ఒక డైలాగ్ చెప్పు. శృతి ఎస్ ఎస్ అని కాదు, శృతి గురించి ఒక డైలాగ్ చెప్పు. శృతి అంటే బర్రె బర్రె అంటే శృతి. ఓకే నువ్వు చెప్పు. నిన్న అంతకన్నాడు, నువ్వు చెప్పు లక్కీ గురించి. లక్కీ అన్లక్కీ అన్లక్కీనా? లక్కీ మా ఫ్రెండ్స్ పేరు గిట్ట లక్కీ, అందరు అమ్మాయిల పేరు లక్కీ. పేరు లక్కీ కాదు, ఏం పేరు? చెప్పొద్దు. చెప్పొద్దు అట్లా. రంజిత. రంజితే అంతేనా? సో నిహారిక ఒక డైలాగ్ చెప్పు నువ్వు వాళ్ళ మీద. రాదు రాదు రాదు. అయిపోయింది అయిపోయింది అయిపోయిందా? అయిపోయింది అయిపోయిందా? నువ్వు ఇంటికి కూడా ఇక ఓకే. ఇప్పుడు అంతాక్షరి చెప్తా, ఆ అక్షరం మీద ఒక పాట పాడు. ఓకేనా? అంతాక్షరి ఆడుకుందామా. నానే మాడతామా? ఎవరి వాళ్ళే, ఎవరిది వాళ్ళే అంతాక్షరి కాదు. మల్లెలవాన మల్లెలవాన నాలోనా నా నాగులమ్మ నాగులమ్మ నల్ల నాగులమ్మ. మా మామా మా నిన్ననే ఇప్పుడు పాస్ మంచి ఇచ్చిన మా మోడల్ మోడల్ సూపర్ మోడల్ దడల్ 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 గుండె దడల్ దడల్ మోడల్ లా 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 నేనే తర్వాత వల్జరు ఫస్ట్ నువ్వు లా. నేనెందుకు వస్తా? అది సామెత. చెప్పు ఏంటది? సాయి సంసారి లచ్చి దొంగ. సాయి సంసారి. లచ్చి దొంగ. లచ్చి దొంగ. అవునా? సామెతలు కూడా వచ్చా? వచ్చు అవునా? అందరికి వచ్చా సామెతలు? చెప్పు. ఇంకా చౌక వంకర. నువ్వు ఇంటికి మట్టిపోయా. ఇల్లు అలిగితే పండగ కాదు. అమ్మో. నువ్వు భయంగా కొడి బసల అమ్మో మీ సామెతలు. ఇంకోటి చెప్తావా? అందరికి కప్పు టీ ఇస్తున్నాం. డబ్బులు తీసుకోమని సామెత అప్పుడు నిహారికనా పూసలు అమ్ముకునేది మస్తు ఫేమస్ చేసిరు. పూసలు అమ్ముకునేది మస్తు ఫేమస్ చేసిరు. తర్వాత అన్నది లవ్ యూ బచ్చే అంతేనా? ఐ లవ్ యూ నేపాల్. అగోరి చేసిరా మీరు? అగోరి కూడా ఒక డైలాగ్ ఇస్తారు, ఏమన్నది? అగోరి రుద్దుకుంటాడు చెప్పు. పౌన్స్ పౌడర్. అగోరి రుద్దుకుంటారు పౌన్స్ పౌడర్. అగోరి ఏం రుద్దుకుంటాడు తెలుసా? అది అనాలే. అగోరి ఏం రుద్దుకుంటాడు తెలుసా? అగోరి ఏం రుద్దుకుంటాడు తెలుసా? పాన్స్ పౌడర్. ఫాదర్ పౌడరా? పౌడర్. పౌడర్ పౌడర్ అంటాం మేము. పౌడర్ పౌడర్ అంటారా మీరు? తాగుతావా? మరి క్వార్టర్ అని పేరు బాగా నచ్చింది. అందరికి వస్తాయా? మీరు అందరూ ఇక్కడనే కలుసుకున్నారా, ఇంటి దగ్గర కలుసుకుంటారా? భూమి మీద కలుసుకుంటారా? ఆడుకుంటారా? అంటే సమ్మర్ హాలిడేస్ కదా.
ఇద్దరు గట్టి కొడతారు ఆన్సర్ కరెక్ట్ చెప్తే వాళ్ళు వంగరు వెళ్ళిపోతారు అంతే నేను ఆడనని అంతేనా? ఇంత గట్టి కొడతారు తెలుసు వెనకాల వాడు చాటు కొడితే కలి ఏముండదు. ఏముండదు ఉమ్. చెంపనాన్ని ఉండాలి ఆ. చెంప వీళ్ళిద్దరు మెయిన్ దొంగలు వంగమంటే వంగరు అసలు మీ అక్క దొంగ కాదా? ఈయన ముగ్గురు మా ఇద్దరం మంచోళ్ళ మీ ఇద్దరు అక్క చెల్లెలా? అక్క చెల్లెలు కాదు, సొంతనా? సిస్టర్స్, బ్రదర్స్ సిస్టర్స్ ఓన్ సిస్టర్సా? అవునా? బ్రదర్స్. నువ్వు అక్కనా? నువ్వు చెల్లెవా? అక్క చెల్లి అందుకే చెల్లెనే ఎక్కువ అల్లరి చేస్తాను, అక్కనే సైలెంట్ గా ఉంది. చెల్లె అక్క. అవునా నిజమా? ఆ. వీళ్ళిద్దరు ఏమైతే అడగండి ఏమైతారు? ఏమైతారా? బావ మాడదల్లమైతాం ఇదొక కామెడీ అవుతాడు ఈయనకి. ఇద్దరు అవుతారు అన్నది. అదే మరి. సో మరి మీ బావుల గురించి ఒక పాట పాడు. పాడు బావా బద్మాషి అంటే మీరే బద్మాషులు ఒప్పుకుంటారా ఏంది ఆమెకి? మీరే హింట్ ఇస్తారా ఆమెకి? పాడు, ఇంకో పాట పాడు. సరే ఆగు, నేను పాడిస్తావు. పాడు, ఏం కాదు. వాళ్ళ గురించి కాదు, మీ బావుల గురించి పాడు. నాకు రాదు ఇగో ఈడు అంటాడు మీ పెద్ద బావ వల్ల కూర్చోమంటే కూర్చుంటావా నా వల్ల కూర్చోవా అంటాడు అంతేనా? సో మీ బావలలో ఎవరు ఇష్టం నీకు ఎక్కువ? చెప్పు ఒక్కరు చెప్పు, ఎక్కువ ఎవరు ఇష్టం? అట్లేమని 2 కళ్ళు ఉన్నాయి కాబట్టి ఇద్దరు ఇష్టం. మీరెందుకు చెప్తారు? ఆమె చెప్పాలన్నమాట. మీరు చెప్పదు, ఆమె చెప్తారు. నీ అరకు చెప్పు, నిజం చెప్పు, నిజం చెప్పు. ఎవరి ఇష్టం? అబ్బో ఫీల్ అవుతుంది. ఆగు, నువ్వు ఆగు, చెప్పు. ఎవరు చెప్పు? నాకా ఎవరు ఎక్కువ ఇష్టం చెప్పు. చెప్పండి ఆలోచించక చెప్పు. ఏం ఫీల్ గారు మీ బావలు? చెప్పు. నువ్వే ఇష్టమట. ఎందుకు ఇష్టం చెప్పు, ఎందుకు ఇష్టం చెప్పు, రీజన్ చెప్పు. మంచోడా? ఇష్టం లేదు. పాపం ఆమె ఇష్టం అన్నది, సరే అనొచ్చు కదా. ఎందుకు డిసప్పాయింట్ చేస్తాను పాపం ఆమె? నీకు ఇష్టం లేదా ఆమె? ఇష్టం లేదు, ఇష్టం లేదు. ఏం కావాలి, నీకైతే ఇష్టం కదా. ఒక పాట పాడు, ఒక పాట పాడు. నాకు రాదు ఆయన గురించి ఒక పాట పాడు. పాడు. ఏడుస్తున్నావా? ఫీల్ అయినావా? నాకేం అట్లాంటి ఉండదు. అట్లాంటిది ఉండదా? నిజం చెప్పు, నాకు ఫీల్ అయినట్టు అనిపిస్తుంది. నిజంగా ఫీల్ కాలే? సరే ఒక పాట పాడు. సో యానిమల్ సౌండ్స్ కూడా ఒకసారి వింటా, ఓకేనా? లక్కీతో స్టార్ట్ చేస్తా, ఓకేనా? డాగ్, క్యాట్, ఓకే. నువ్వేం చేస్తావు సౌండ్? హార్సా? గోటా? చెయ్యి. అమ్మా బాగా పక్క కూర్చున్నా సిగ్గు అవుతుందా? కాదా? గుర్రం సౌండ్ ఎవరు వేస్తారా? వస్తలే, గొంతులో కిచ్ కిచ్ అవుతుంది. ఇయ్యి మరి. ఎందుకు ఇగో నా దగ్గర తీసుకొని ఆమెకి ఇయ్యు. అందుతలేదు నాకు. పడ్డు ముందుకు రా. నాకు అవసరం రాదు. ఓకే, పిగ్ సౌండ్ చెయ్యి. చెయ్యి. ఇంటి దగ్గర కూడా ఇట్లా సరదాగా ఇక్కడ పట్టించుకోవాలి. అంతేనా?
అనవరితే ఎట్లా వస్తాయి ఇట్లా వదిలేస్తా కుక్కలను అంతేనా? పెంచుకుంటారు కొంతమంది. కొంతమంది కుక్కలు ఇంటి దగ్గర కూడా ఇంత సరదాగా ఉంటారా? కానీ వీళ్ళిద్దరు ఎక్కువ కొట్టుకుంటారు. ఎవరిద్దరు? వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరా? అంటే ఆయనకి ఇష్టం లేదు, మీకు ఇష్టం కదా? ఈమె తిట్టదు కానీ ఈయన తిడతాడు, పాపం. కొడతాడు. పాపం పాపం ఆ? పాపం అంటే దీపం పెడతారా? ఎందుకు? ఆమె ఏమంటది నిన్ను? మంచోళ్ళు అంటే ఏమన్నా కొడతాడు, ఇగో ఏమంటది నీ పొలం ముక్కల జల్ల అంటాడు. మంచోళ్ళు అంటే మంచిగా దొరుకుతారు పోయి. అంతేనా? సో ఇప్పటి వరకు సరదాగా అయిపోయింది. సో ఎండింగ్ చేసే టైంలో ఒక 2-3 సాంగ్స్ పాడి క్లోజ్ చేసుకుందాం, ఓకేనా? సో మీకు ఏ పాట అందరు కలిసి పాడాలి? ఏ సాంగ్ ఎక్కువ వచ్చు? నన్న పాట. ఓకే, స్టార్ట్. నన్న పాట. నువ్వు వస్తావని ఇంకొకటి ఇంకోటి ఉందా? చెట్ల నిండా గుడ్డ కింద ముక్కు సెట్ల నిండా గుడ్డ కింద నాగమకం 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 బతైదవా నాగమకం నాగమకం. అంతేనా? కొన్ని తింటది మేక మేకని తింటది పులి. అమ్మయ్య పిల్లలు, మీ ఎనర్జీ ఇదా? ఓకే, సో నువ్వు పాడు. చూసి చూడంగానే నచ్చేసావే. ఓకే, సూపర్ సోను. సో సోను గురించి ఒకటి తెలిసింది, ఆట కూడా వేస్తావు అని. సో ఇప్పటివరకు మన ఆట వేస్తావా? వేసాక ఎవరు వేస్తావు? అంబేద్కర్ చేసిన. అంబేద్కర్ వేస్తావా? తీసుకొచ్చావా? తెచ్చిన. ఒక్కసారి చూపియవా? ఓ సూపర్ అసలు. జై భీమ్ 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 జై భీమ్. సో సూపర్ నిజంగా అసలు. ఒకసారి నేను చూస్తా. ఎన్ని రోజులు పట్టింది? 4 days. 4 daysలో వేస్తావా? ఎవరిదైనా వేస్తావా? ఓకే, సో చూడండి. సో ఇంత చిన్న ఏజ్లో కూడా ఇట్లా ఆట వేయడం తన హాబీ. సో ఎంత చక్కగా వేస్తారు చూడండి. సో నిజంగా గ్రేట్. సో ఇలాంటి ఆర్ట్స్ ఎక్కువ వేసి ఇంకా నువ్వు బాగా హైట్స్కి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో సూపర్ సోను. సో మీకు ఏమైనా హాబీస్ ఉన్నాయా? మీ హాబీస్ ఏంటి? సో సూపర్, నిజంగా ఇంటర్వ్యూలో చాలా ఎంజాయ్ చేశాను. సో ఇట్లా మీరు పాడుకుంటా ఇంకా సింగర్ అవ్వాలి, ప్రతి ఒక్కరికి సింగర్ అవ్వాలని ఉంది కాబట్టి సో సింగర్స్ అవ్వాలి. సో నెక్స్ట్ మిమ్మల్ని నేను సినిమాలలో వాడతారు అని అయితే కోరుకుంటున్నాను. సో మీరు సినిమాలలో కూడా పాడాలి, అవకాశాలు రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంత ఇంటర్వ్యూలో ఇంత అల్లరి చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ పాట పాడినందుకు సెల్యూట్ మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.